హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈ రోజు మరొక బ్రేకింగ్ న్యూస్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. ఈ న్యూస్ దేని గురించి మనం చూసుకున్నట్లయితే కనుక విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి 629 ఉద్యోగాలకు అంటే ఏడబ్ల్యూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. దీని యొక్క అర్హత వచ్చేసి ఇంజనీరింగ్ అనమాట అండి. అప్లికేషన్ వచ్చేసి ఈ నెల 30 నుంచి జూలై 27 వరకు ఉంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అంటే దరిదాపుగా మనకి 27 రోజుల పాటు 28 రోజుల పాటు ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది ఓపెన్ అవుతున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఈ 629 ఉద్యోగాలకు సంబంధించినటువంటి వివరాలు అలాగనే బ్రేకప్ వేకెన్సీస్ ఇటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది ఈ వీడియోలో మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, మనం ఏం మొత్తం లేట్ చేయకుండా కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ 629 ఏడబ్ల్యూ ఉద్యోగాలు అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు మనం చూసుకున్నట్లయితే కనుక ఏపీ ట్రాన్స్కో నుంచి మనకు మొత్తం 200 పోస్టులు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ఈ 200 పోస్టులు ఎలక్ట్రికల్ విభాగం నుంచి 167 పోస్టులు, సివిల్ విభాగం నుంచి 23 పోస్టులు, టెలికాం నుంచి 10 పోస్టులు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మొత్తం ఏపీ ట్రాన్స్కో నుంచి 200 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఏపీ జెన్కో నుంచి మనం చూసినట్లయితే కనుక కేవలం 100 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో ఎలక్ట్రికల్ విభాగంలో 80 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టార్ గుర్తు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలుపుతాను. అలాగనే సివిల్ విభాగానికి వచ్చేసి 20 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అయితే ఈ స్టార్ గుర్తు ఎందుకంటే ఈ 80 పోస్టులో మెకానికల్ అలాగనే ఎలక్ట్రానిక్ పోస్ట్ కూడా కొన్ని వివిధ శాఖల నుంచి పోస్టులు కూడా ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ఏపీఎస్పీడీసీఎల్ అనమాట అండి. ఏపీఎస్పీడీసీఎల్ నుంచి మొత్తం 135 పోస్టులు అనేటువంటిది విడుదల అవడం జరిగింది అనమాట. ఇందులో అత్యధికంగా 125 పోస్టులు ఎలక్ట్రికల్ విభాగంలోను, నెక్స్ట్ 6 పోస్టులు వచ్చేసి సివిల్ విభాగంలో, 4 పోస్టులు వచ్చేసి టెలికాం విభాగంలో ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఏపీఈపీడీసీఎల్ నుంచి 135 పోస్టులు అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట. ఇందులో అత్యధికంగా 128 పోస్టులు వచ్చేసి ఎలక్ట్రికల్ విభాగంలోను, 4 పోస్టులు వచ్చేసి సివిల్ విభాగంలో, 3 పోస్టులు వచ్చేసి టెలికాం విభాగంలో ఉండడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఏపీసీపీడీసీఎల్ అనమాట అండి. ఇందులో 60 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో అత్యధికంగా 56 పోస్టులు వచ్చేసి ఎలక్ట్రికల్ విభాగంలో, 3 పోస్టులు వచ్చేసి సివిల్ విభాగంలో, 1 పోస్ట్ వచ్చేసి టెలికాం విభాగంలో ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఈ రకంగా మొత్తం ఎలక్ట్రికల్ విభాగానికి 629 పోస్టులు మనం చూసుకున్నట్లయితే కనుక ఎలక్ట్రికల్ విభాగానికి 556 అనమాట అండి. సో ఇది వేరే అవ్వచ్చు, ఎందుకంటే ఇక్కడ మన జెన్కోలో కొన్ని మెకానికల్ పోస్టులు అనేటువంటిది కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి సో ఈ పోస్టులు అనేటువంటిది కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంది. సివిల్ విభాగంలో 56 పోస్టులు, టెలికాం విభాగంలో 18 పోస్టులు, ఇక్కడ మెకానికల్ ఎలక్ట్రానిక్స్లో కొన్ని పోస్టులు అనేటువంటిది యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో వెరసి మనం చూసుకున్నట్లయితే కనుక మనకి మొత్తం ట్రాన్స్కో నుంచి 200 పోస్టులు, జెన్కో నుంచి 100 పోస్టులు, ఏపీఎస్పీడీసీఎల్ నుంచి 134 పోస్టులు, ఈపీడీసీఎల్ నుంచి 135 పోస్టులు, ఏపీసీపీడీసీఎల్ నుంచి 60 పోస్టులు ఇవ్వడం జరిగింది. మొత్తం 629 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేస్తున్నట్లుగా మంత్రి గొట్టిపాటి రవి గారు వెల్లడించడం జరిగింది అనమాట అండి. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది మనకి ఈ నెల 30 నుంచి అంటే మరొక 5 రోజుల్లో మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. జూలై 27 వరకు అంటే దరిదాపుగా 28 రోజుల పాటు మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. సో ఎక్కువ రోజులు ఉన్నాయని చెప్పేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటి లాస్ట్లో చేసుకోకూడదండి. ఎప్పుడైతే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుందో మీ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారు వెంటనే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలన్నమాట అండి. ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే కనుక మీరు బీటెక్ చదివినటువంటి వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అనమాట అండి. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో అంటే ప్రకటన అనేటువంటిది 2-3 రోజులు వస్తుందని చెప్పి తెలపడం జరిగింది. అంటే దరిదాపుగా 28న మనకంటే ఈ సండే సెషన్స్లో మనకి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది గుట్టిపాటి రవి గారు తెలపడం జరిగింది అనమాట అండి. సో 629 ఏడబ్ల్యూ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేస్తున్నట్లుగా అలాగనే దానికి సంబంధించిన బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది అర్హత అనేటువంటిది మీకు ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. హోప్ ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే కనుక మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని చెప్పేసి క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు వీడియో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.